ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 122 కీర్తన 7వ వచనం, నీ ప్రకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమమవును గాక అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మన చుట్టూరు మనకి క్షేమాన్ని ఇచ్చేటువంటి దేవుడు, మనకి నెమ్మదినిచ్చేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. అంటే ఈ లోకంలో మనం బ్రతికున్నామంటే మనకి ప్రతి ఒక్క మానవాళికి సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయితే వాటిని అధిగమించి మనం ఎప్పుడైతే బ్రతుకుతామో దేవుడు మనతో ఉండి మనం నడిపించేటువంటి దేవుడు అండి. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు మనము హ్యాండిల్ చేయలేనటువంటి సమస్యలు వస్తాయి. అంటే మన ప్రాణం చాలా చిన్నది, అంటే నీటి ఆవిరి బుడగ లాంటి ప్రాణం. అయితే ఈ ప్రాణం ఉన్న ఈ శరీరానికి ఎన్ని సమస్యలు వస్తాయంటే, మనము పెద్ద సముద్రం ఉంది, ఆ సముద్రము మహాసముద్రం ఉంది. ఆ సముద్రంలో పోయి మనం పడితే సముద్రం ఎంత పెద్దది, మనం ఎంత చిన్నవారమండి, మనం ఈదాలండి. అయితే మనం ఎంత ఈదినా కూడా మనకి ఒడ్డు అనేది కనిపించదు. అయితే అలాంటి సందర్భంలో కూడా దేవుడి సహాయం మనకు ఉంటుంది. దేవుడి కృపలో మనం ఉన్నాం. దేవుడు ప్రతి ఒక్క మానవాళిని సృష్టించారు. ఆయన సముద్రంలోకి నెట్టి వేసి చూసేటువంటి దేవుడు కాదు. సముద్రంలోకి ఒక దేవుడు నెట్టి వేసినా కూడా మనము అలాంటి సమయంలో కూడా దేవుడు పాదాలు పట్టుకుంటే ఆ సముద్రంలో చేపల్ని పంపి మనము యోనా గారిని, యేసుక్రీస్తు వారు చేప కడుపులో 3 రోజులు యోనా గారిని ఉంచారండి. ఆయన చనిపోలేదండి. దేవుడు దేనికైనా ఆజ్ఞ ఇచ్చి దేవుడు తన బిడ్డని కాపాడుకుంటాడు. మన జీవితం కూడా దేవుడికి సమర్పించుకోవాలి. యేసుక్రీస్తు వారి మాట సృష్టి వింటుంది, జీవరాశులు వింటున్నాయి, సమస్త యూనివర్స్ వింటుంది, కానీ మనుషులైన మనము వింటం లేదండి. కాబట్టి మనం ఈ లోకంలో సమస్యలు వస్తున్నాయంటే, బాధలు వస్తున్నాయంటే, మనకి జబ్బులు వస్తున్నాయంటే మనము దేవుని మాట వినకపోవడం చాలా పెద్ద లోపం. కాబట్టి మన జీవితం యావత్తు మనం దేవునికి సమర్పించుకోవాలి. యేసుక్రీస్తు వారు మనల్ని మంచి స్థాయిలో ఉంచాలి. అదేవిధంగా ఆయన పేరిస్తారు, ఆయన ప్రఖ్యాతిస్తారు, ఆయన సేవలో ముందుకు కొనసాగేదానికి దేవుని కృపనిస్తారు. అయితే మనం ఎన్ని ఉన్నా కూడా మనల్ని మనం తగ్గించుకోవాలి, మనకి నెమ్మదినిస్తారు. ఈ లోకంలో మనశ్శాంతి లేకుంటే గొప్ప గొప్ప సినిమా యాక్టర్లు కావచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద డబ్బులో ఉండేటువంటి లిస్టులో ఉండేటువంటి వారు కావచ్చు, అదేవిధంగా కోటీశ్వరులు కావచ్చు, గొప్ప గొప్ప అందంగా ఉండేవారు కావచ్చు, మనశ్శాంతి లేక అనేక మంది ఉరేసుకొని చనిపోతున్నారండి. అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఆలోచనలు ఎక్కువై బ్రెయిన్ స్ట్రోకులు వచ్చి చనిపోతున్నారు. దేవుని కృప వాళ్ళకి లేదు. ఏమంటే దేవుడి దగ్గరికి వాళ్ళు రాలా. వాళ్ళు ఈ లోకంలో తమ శరీరాన్ని పాడు చేసుకుంటూ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు, మందుకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు, అదేవిధంగా సినిమాలకి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఇలాంటి వాటికి అడిక్ట్ అయిపోయి డిప్రెషన్కి లోనైపోయి డబ్బు వాళ్ళ మనశ్శాంతి ఇవ్వలేదు కాబట్టి ఆత్మహత్యలు చేసుకునే దానికి కూడా మనుషులకి వెళ్ళిపోతూ ఉన్నారండి. కాబట్టి మనకు నెమ్మది కలగాలంటే దేవుడు ఇచ్చే శాంతి మనకు అవసరం. ఈ లోకం ఇచ్చే శాంతి మనకు అవసరం. ఈ లోకము శాంతి అంటే పాపంలోని సుఖం ఇస్తుంది. శాంతి అంటే కొద్దిసేపు ఉండొచ్చేమో. అయితే దేవుడు ఇచ్చే శాంతి ఎలా ఉంటుందంటే మనం బాగా జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే శ్రమలు ఉన్నాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అయినా కూడా వీటన్నిటికాడికి గొప్ప దేవుడు నాకున్నాడు అని విశ్వాసం మనల్ని పరిశుద్ధతలోకి నడిపిస్తుంది, మనల్ని నమ్మకంలోకి నడిపిస్తుంది. మనము దృఢంగా ఈ లోకంలో ముందుకు కొనసాగేదానికి అది ఒక్క పాయింట్ చాలండి, మనం ధన్యులమైపోతాం. కాబట్టి మన జీవితం యావత్తు దేవుడికి సమర్పించుకోవాలి. ఈ లోకంలో సాతాను ఏం చేస్తుందంటే గర్జించు సింహం వల్ల ఎవరిని మింగాలా, ఎవరిని అమాంతంగా నోట్లోకి తీసుకోవాలని సాతాను దాని అనుచరులకి ఏం పని లేదండి. సాతాను పట్టిన మనుషులకి ఏం పని లేదు. అయితే అది మనుషులకి దేవుని బిడ్డలకి శాంతి కలగకూడదు. దేవుడు బిడ్డలు ఇబ్బంది పడాలి. దేవుడు బిడ్డలు నువ్వు నాకేం చేసావని దేవుణ్ణే ప్రశ్నించాలి అని సాతాను ఇబ్బంది కలిగిస్తుంది. అయితే మనుషులైన మనం ఏం చేస్తున్నామంటే సాతాను మాట వింటున్నాం. దేవుడు నెమ్మదినివ్వాలి, మన చుట్టుపక్కల నెమ్మదినివ్వాలి, అదేవిధంగా మనకు క్షేమం కలగాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. అయితే మనం సాతాను మాట విని యేసయ్యకి వ్యతిరేకంగా ఉంటే మనకి నెమ్మది ఎలా వస్తుంది, మనకి సమాధానం ఎలా వస్తుంది, మనకి ఎంతగా మనం హ్యాపీగా ఉండగలుగుతాం? ఉండలేమండి. ఏమంటే మనం దేవుడి మాట వింటే మనం హ్యాపీగా ఉండగలుగుతున్నాం.
దేవుడి మాట వినకుండా ఎప్పుడైతే సాతాను మాట వింటామో, సాతాను గర్జించు సింహం వల్ల మింగాలి, ఈ బిడ్డని తొక్కి వేయాలి, ఈ బిడ్డ నేను ఉండేటువంటి నరకంలోకి తీసుకొని వెళ్ళాలి, అదేవిధంగా ఈ బిడ్డని ఎక్కి రానియకూడదు, ఈ బిడ్డని అమాంతంగా తొక్కి వేయాలి, నొక్కి వేయాలని సాతాను దాని మనుషులు ప్రయత్నిస్తూనే ఉంటారు, దాని ఆలోచనలు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషికి తెలుసో తెలియకో శత్రువులు ఉంటారు. మనం ఎదుగుతుంటే ఓరవలేని కళ్ళు ఉంటాయి. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, మనము పోరాడేది మనుషులతో కాదు, దురాత్మల సమూహంతో. కాబట్టి మన జీవితానికి నెమ్మది కలిగి మన చుట్టుపక్కల మన ఆవరణం అంతా కూడా మనం పరిశుద్ధంగా ఈ లోకంలో మనము హ్యాపీగా ఉండునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మా నగరులలో మా క్షేమం దయచేయండి, మంచి ఆలోచన విధానాన్ని దయచేయండి అయ్యా. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధమైన దేవ, నిత్యమైన దేవ, సమాధానానికి అధిపతి, ఈ లోకంలో మనశ్శాంతి లేక అనేక మంది తమ జీవితాన్ని ఆర్పివేసుకుంటున్నారయ్యా. దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్క పెట్టుకోవాలి. దీపం అంటే వేసే మీరేనయ్యా. మీ వాక్యము మా పాదములకు దీపమై ఉంది, మా త్రోవకు వెలుగై ఉంది. ఆ దీపము ఎక్కడికి నడిపించాలంటే పరలోకానికి నడిపించాలి. మీ వాక్యము పరలోకానికి నడిపిస్తుంది. ఈ లోకంలో పాపములో ఉండకూడదు, ఈ లోకంలో మంచి మార్గంలో ఎలా నడవాలా, అదేవిధంగా ఎంతమంది భక్తులు కష్టపడి తమ శ్రమలున్నా కూడా మీ మార్గంలో ఎలా నడిచారు, మీరు ఎలా నడిచారు అని ఒక రోల్ మోడల్గా తీసుకొని మా జీవితము నెమ్మదిగా ఉండాలంటే, అదేవిధంగా మా ఆవరణ అంతా క్షేమంగా ఉండాలి అని అంటే యేసు మీ దగ్గరికి రావాలయ్యా. మేము ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తామో, మీరైతే వదిలిపెట్టి వెళ్ళే దేవుడైతే కాదు, కానీ మమ్మల్ని హత్తుకునే దేవుడయ్యా, మమ్మల్ని ప్రేమించే దేవుడయ్యా, అదేవిధంగానయ్యా మీ కౌగిట్లో ఉంచుకునే దేవుడయ్యా, మీ సేవలోకి నన్ను ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని మార్చమని అడుగుచున్నాను, ప్రతి ఒక్క యవనస్తురాన్ని మార్చమని అడుగుచున్నానయ్యా. యవన జీవితాన్ని, యవన బలాన్ని, శరీరాశ, నేత్రాశ, జీవటమ్మను అమ్మేసుకొని యేసయ్య యవన వయసులో మీ కాడి మోయకుండా సాతాను పెట్టిన కాడి శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందిని ఆ కాళ్ళు మోసి కృంగిపోతున్నారయ్యా. సహాయం చేయండి అయ్యా. మీరు 2025 సంవత్సరాలకు ముందే సాతాను కష్టమైన కాడిని విరిచివేసి మీ సులువైన కాడిని ఇచ్చారు. మీ సులువైన కాడిని మేము మొయ్యాలంటే మీ దగ్గరికి రావాలి. మీరైతే రెడీగానే ఉన్నారు మమ్మల్ని చేర్చుకోవాలని. మేమే మా మనసు మార్చుకొని మీ దగ్గరికి వచ్చే మంచి మనసును దయచేయమని మీ పాదాల దగ్గరికి వస్తూ యేసయ్య మీ పాదాలను వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని. సాతాను శోధనలో ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.